కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 త్రైమాసికాలకు సంబంధించి పిల్లలకు ఫీజు రియంబర్స్మెంట్ ఇప్పటివరకు ఇవ్వలేదు. 8 త్రైమాసికాలంటే ఒక్కొక్క త్రైమాసికానికి 700 కోట్ల రూపాయలు చొప్పున 8 త్రైమాసికాల కంటే 5,600 కోట్లు. ఇది వసతి దీవెన. ఇక హాస్టల్లో మరి విద్యార్థులు ఉండాలి, మరి వారికి ఈ మెయింటెనెన్స్ ఖర్చు దానికి సంవత్సరానికి 1,100 కోట్లు చొప్పున 2 సంవత్సరాల్లో 2,200 కోట్లు వెరసి ఈ 5,600 కోట్లు ప్లస్ ఈ 2,200 కోట్లు కలిసి 7,800 కోట్ల రూపాయలు, అక్షరాల 7,800 కోట్ల రూపాయలు ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఈ రాష్ట్ర విద్యార్థులకు బకాయి పడిందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నా. వారు ఏదో చెప్తా ఉంటారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీరు కూడా బకాయిలు పెట్టారు కాబట్టి ఆ బకాయిలు మేము తీర్చాలనుకుంటున్నాం, కావాలంటే మేము చర్చకు సిద్ధం అని చెప్పి విద్యాశాఖ మంత్రి గారు కౌన్సిల్లో మాట్లాడుతూ ఉన్నారు.